బీట్రూట్ రవ్వ పూరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ రవ్వ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 2 టేబుల్ స్పూన్లు, బీట్రూట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, మైదా 1 కప్పు, పంచదార 20 గ్రాములు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు 10 గ్రాములు, బాదం పప్పు 10 గ్రాములు, యాలకులు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, మైదా. ఇలా ఆయిల్ హీట్ చేసుకుందామా? ఓకే, చేసుకుందాం. 1 స్పూన్ ఘీ. ఇది బాగా కలుపుకోవాలి. ఒక 3 స్పూన్స్ బీట్రూట్ ఇది మొత్తం వేసాను. వేసేయండి. ఆయిల్ ఇవ్వరా, ముద్దలా కలిపేసుకున్నా. వాటర్ వేసి, సరిపడా వాటర్ వేసి దీన్ని చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు అంటే మనము ఆ స్వీట్ మధ్యలో చేసి స్టఫ్ చేయాలా? అంటే పూరీలా చేశాక వేడిగా ఉన్నప్పుడే కాజు, బాదం, షుగరు, ఇలాచి ఈ 3 కలిపి మిక్సీ పట్టేసి పౌడర్ చేసి వేడిగా ఉన్నప్పుడు దాని మీద చల్లాలి. పౌడర్ చేశారా మరి? ఆల్రెడీ చేసి ఉంచాను. ఇదేనా? అవునండి. ఈ పూరికి స్వీట్నెస్ ఇచ్చే పౌడర్ అండి ఇది. జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, యాలకుల పొడి ఈ 4 గ్రైండ్ చేసేసి ఇలా పౌడర్ లా చేసుకోవాలన్నమాట. ఇలా ముద్ర చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బౌల్స్ లా చేసుకోవాలి. అంత చిన్నగానా? చిన్న పూరీలు ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలి అన్ని. ఇప్పుడు ఈ పూరీల్ని చిన్నగా చేసుకోవాలి. ఇవి చూడండి, సరిపోతుంది ఆయిల్? సరిపోతుంది. ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి అంతను. అది కూడా వేసేయండి. మనకు పొంగుతాయి అవి కొంచెం. అంటే ఇది పొంగడం అంటే గోధుమను కలవడం వల్ల అంత బాగా పొంగవు. మనం మామూలుగా పూరి అంటే మైదాతో గోధుమ పిండితో చేసుకుంటాం కదా, ఇది అలా కాదు. కొంచెం క్రిస్పీ ఉంటాయి కాబట్టి. అదే ఇంకా మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని చిన్న చిన్న పూరీలా చేసుకోవటమే. ఇప్పుడు మిక్సీ పట్టుకుని ఐటమ్స్ అవన్నీ దీని మీద ఇలా చల్లుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా చల్లుకోవాలి. గార్నిష్ ప్లేట్లోకి ఇద్దామండి. తప్పకుండా. గార్నిష్ కి రోజ్ బీట్రూట్ తో రోస్ట్ చేశారా? ఓకే, సో చక్కగా ఉంది, బ్యూటిఫుల్ గా. ఎందుకంటే ఇవి కూడా మనకి లైట్ రోజ్ కలర్ లోనే ఉన్నాయి, పింక్ కలర్ లో. ఓకే, ఇంకా రెడీ కదా? రెడీ అండి, అయిపోయింది. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా బీట్రూట్ రవ్వ పూరీలు రెడీ.